తెలంగాణ కాంగ్రెస్ సారథి రథచక్రాలు కదలనంటున్నాయా? వచ్చి రావడంతోనే కార్యకర్తలకు అండగా ఉంటానన్న పీసీసీ చీఫ్ మాటలు మరచారా? సన్మానాలు సత్కార్యాలకే ఆయన పరిమితం అవుతున్నారా? ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు అర్థాంతరంగా ఆగిపోతున్నాయా? ఇంతకీ టీ కాంగ్రెస్ కొత్త నాయకత్వంలో ఏం జరుగుతోంది? తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత అధిష్టానం అనేక కసరత్తులు చేసి పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది. ఆ తర్వాత గాంధీ భవన్ వేదికగా జరిగిన బహిరంగ సభలో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రకటించారు పీసీసీ చీఫ్. తాను కార్యకర్త నుంచి పీసీసీ చీఫ్ వరకు ఎదిగానని, కాబట్టి కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు న్యాయం చేసేలా పనిచేస్తామని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల పాటు కార్యకర్తల కష్టం పోరాటంతో పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇక మిగిలింది కార్యకర్తలకు పదవులు రావడమేనని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అప్పట్లో కామెంట్స్ చేశారు. మంత్రులు ప్రజలతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉండే కార్యక్రమం కావడంతో ఏఐసీసీ సైతం రాష్ట్ర కాంగ్రెస్ కు అభినందనలు తెలిపింది. కానీ మంత్రుల బిజీ షెడ్యూల్ వల్ల ఆ కార్యక్రమం సజావుగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం అన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అయితే కొన్ని జిల్లాల సమీక్ష సమావేశాలు పూర్తి కాకముందే ఆ కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది. మరోవైపు డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లాల పర్యటన ఉంటుందని స్వయానా పీసీసీ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చినా ఆ ఊసే కనిపించడం లేదు. మరోవైపు మహేష్ గౌడ్ టీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి 3 నెలలు కావస్తున్నా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా కార్యవర్గం కూర్పుపై చర్చ జరుగుతోంది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదట. కార్యవర్గ కూర్పులో చోటు కోసం రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గాంధీ భవన్, మంత్రుల నివాసాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు నూతన కార్యవర్గంలో కష్టపడి పనిచేసినా వారికి అవకాశం కల్పించాలని ఆయా జిల్లాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసిన నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు పీసీసీకి సవాల్గా మారాయట. మొత్తానికి పీసీసీ చీఫ్ ప్రకటన వచ్చినప్పటి నుంచి నేటి వరకు కార్యవర్గంలో చోటు కోసం కాంగ్రెస్ నేతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు మహేష్ గౌడ్ చెప్పిన మాటలకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదనే నిరాశ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది.